భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది, వారు పాటించాల్సిన పరిహారాలు, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం, ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రియమేవావరుంధే సీతేవాతే పునన్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం, కుంభలగ్నంలో సూర్య శనులు, మీనంలో చంద్ర శుక్ర రాహు బుధులు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కేతువు కన్యలు. ఇవి ఈ వారం గ్రహ సంచార గమనాలు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, ద్వితీయంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో రవిశనులు, 6లో కేతువు. అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది. శుభ ఫలితాలు సాధిస్తారు. అర్హతకు తగ్గట్టుగా విజ్ఞానవంతమైన కార్య సాధన చేయండి. మంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవసరమైన కృషి చేస్తే శుభం జరుగుతుంది. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. మనోభీష్టం కలుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి కాలం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు అవసరమైన యోగ్యతను సంపాదించుకొని విజయవంతమైన ప్రయత్నాలు చేయండి. అధికారుల ప్రశంసలుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనాలోచితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధనయోగం శుభప్రదం. ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన నైపుణ్యాలను సిద్ధం చేయండి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా, చతురత ఉపయోగించడం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం మంచిది. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం శ్రేయస్సును పెంచుతుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? అధిక గ్రహయోగం అనుకూలిస్తున్న వేళ దానాలతో పనిలేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి. దశమంలో రవి, లాభంలో చంద్ర బుధ శుక్ర రాహువులు. 4 గ్రహాలు ఒకే రాశిలో, అందులోనూ లాభస్థానంలో యోగించడం శ్రేష్టం. ఆశించిన ఫలితాలు ఉద్యోగరీత్యా సిద్ధిస్తాయి. ఆత్మగౌరవం పెరుగుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం మీదే. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. గతంలో ద్వేషించిన వారు ఇప్పుడు ప్రేమిస్తారు. ఒక సమస్య నుండి బయటపడతారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. అద్భుతమైన వ్యాపార యోగం గోచరిస్తోంది. దానికి తగిన విధంగా కృషి చేయండి. కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోండి. మీ నిర్ణయాలపై విజయం ఆధారపడి ఉంటుంది. వారం మధ్యలో ఒక మేలు చేకూరుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆర్థిక నిల్వలు అభివృద్ధిని ప్రసాదిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి. దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో చంద్రుడు రాహువు,
మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా జాగ్రత్తగా అమలు చేయాలి. మధ్యలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకోవాలి. మానసిక శక్తే సర్వప్రధానం. అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమవుతుంది. దేనికి వెనకాడవద్దు, భయపడవద్దు, చెడు ఊహించవద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మబద్ధంగా బాధ్యతలని కర్తవ్య దీక్షతో నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య కార్యక్రమాల్లో పెద్దల సూచనలు తీసుకోండి. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా శాంతంగా వ్యవహరించాలి. సున్నితంగా సంభాషించాలి. ఓర్పు అవసరం. వినయ విధేయతలతో పనులు పూర్తి చేయండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఉద్యోగ ధర్మాన్ని జాగ్రత్తగా నిర్వర్తించండి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. పనిలో ఒత్తిడి పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. సత్సంకల్పంతో చేసే పనులు కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. నిరంతర సాధన అవసరం. ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో ఆపవద్దు. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. ఒంటరిగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో సంప్రదించి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటే విజయం తథ్యం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మిథున రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించాలి. మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్నికి సమర్పించాలి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. గురుబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగండి. లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరైన ప్రణాళికల ద్వారా మంచి జరుగుతుంది. శాంతంగా ఆలోచించడం ద్వారా మేలు కలుగుతుంది. సంభాషణల్లో స్పష్టత వస్తుంది. సత్యనిష్టతో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. మీ ఆశయం నెరవేరుతుంది. శ్రేయస్సును పెంచే విధంగా కాలం మిమ్మల్ని కాపాడుతుంది. మీ లక్ష్యాలు సిద్ధించే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. ధనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏకాగ్రతతో పనిచేసి లాభాలు గడించాలి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సాధన అవసరం. వృత్తిలో నైపుణ్యం పెంచే విధంగా కృషిని కొనసాగించండి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించాలని ఎదురు చూస్తారు, ప్రయత్నం చేస్తారు. సంయమనాన్ని పాటించండి. శాంతంగా ఉండండి. వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలా మంచి చేస్తుంది. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనతో వారం మధ్యలో ఒక పనిని పూర్తి చేస్తారు. కష్టాల నుండి బయటపడతారు. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించాలి. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించడం మంచిది. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు, 8లో శుక్రుడు. ఒక సంకల్పంతో పని ప్రారంభించండి. ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించాలి. గ్రహదోషం అధికంగా ఉంది. పరిస్థితులు అనుకూలించవు. ఇటువంటి సమయంలో ఆత్మీయుల సలహాలు అవసరమవుతాయి. అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి. చైతన్యవంతంగా ఆలోచించాలి. చెడు ఊహించవద్దు. ఏ పని చేస్తే త్వరగా మేలు చేకూరుతుందో ధర్మబద్ధంగా ఆ మార్గంలో ఆ పనే చేయండి. మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. తగినంత గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా కృషిని కొనసాగించండి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేయవద్దు. ఉన్నతాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి. వివాదాలకు అవకాశం కల్పించకండి. కలహాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. లక్ష్యం సిద్ధించేంత వరకు నైపుణ్యంతో శాంతంగా ప్రయత్నం చేయండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.
గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, 9లో గురువు, 6లో రవి, శని గ్రహాలు. వృత్తి ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. మీ పూర్వపుణ్యం మిమ్మల్ని అదృష్ట రూపంలో కాపాడుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సంతృప్తికరమైన ఫలితాలుంటాయి. చతురతతో వ్యవహరించి సరైన కార్యసిద్ధిని సాధించాలి. నిరంతర సాధనతో ప్రయత్నించడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో బుద్ధి బలాన్ని ఉపయోగించండి. మంచి ఫలితాలు సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. మంచి లాభాలుంటాయి. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. పట్టుదలతో కృషిని కొనసాగించడం మంచిది. మేలు చేకూరుతుంది. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో పనులు ఆపవద్దు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేయండి. కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి సున్నితమైన విషయాల్లో ఆలోచించి సంభాషించాలి. మానసిక ప్రశాంతతకై కుటుంబ సభ్యులతో అనురాగంతో వ్యవహరించండి. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత వచ్చే వరకు ఆలోచించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలతో పని లేదు. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో చంద్ర, రాహు, బుధులు. 3 గ్రహాలు ఒకే చోట ఉండి రక్షించడం చాలా మంచిది. అందులో చంద్రబలం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. సకాలంలో పనులు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ అవసరం. ఒత్తిడికి గురి కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వీడవద్దు. అడ్డదోవల్లో ఏ పని చేయొద్దు. సక్రమైన మార్గంలో ధర్మబద్ధంగా చేయండి. చెడు ఊహించవద్దు. మానసిక దృఢత్వం చాలా అవసరం. నేను సాధించగలను అనే విశ్వాసంతో శాస్త్రీయ మార్గంలో కృషిని కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది. మీ ప్రయత్నానికి తగినంత ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. అశ్రద్ధ లేకుండా పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మీరు చేసే కృషిని బట్టి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ నిర్ణయాలను అనుసరించి ఆర్థికంగా లాభాలు సమకూరుతాయి. ఊహించని ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి. రుణ సమస్యలకు దారితీయకుండా ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. కొందరు ఈర్ష్యాపరులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఇష్టదైవంతో పాటు నవగ్రహాలను కూడా దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. సప్తమంలో గురువు, పంచమంలో శుక్రుడు, లాభంలో కేతువు. బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలుంటాయి. చురుకైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. పలు మార్గాల్లో ధనం వృద్ధి చెందుతుంది. నలుగురికి ఉపయోగపడే విధంగా మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ వల్ల సమాజ శ్రేయస్సు పెరుగుతుంది. కొందరికి ఉపకారం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. నలుగురికి ఆదర్శవంతంగా మారుతారు. చురుకైన బుద్ధి బలంతో సమయస్ఫూర్తితో పనిచేసి ఉద్యోగంలో కూడా మేలుని పొందండి. సకాలంలో పనిచేయడం ద్వారా అధికారుల నుండి ఎదురయ్యే ఒత్తిడి నుండి బయటపడవచ్చు. సునాయాసంగా ఆటంకాల నుండి బయటపడతారు. మీ మనోధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. కృషికి తగిన ధనలాభం ఉంటుంది. వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చు చేసుకోకుండా జాగ్రత్తగా పొదుపుగా వినియోగం చేయండి. వీలైతే దాచుకోండి. ధనాన్ని దాచుకోవడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. వ్యాపారంలో తోటివారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది. వారం చివరి భాగంలో ఆశించిన లాభాలుంటాయి. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా 4వ రాశిలో బుధ శుక్రులు, తృతీయంలో రవి శనులు.
వ్యాపార యోగం అనుకూలిస్తుంది. సమయానుకూలంగా బుద్ధిబలంతో వ్యాపారం చేయండి. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. కృషికి తగిన ధనలాభం వ్యాపారంలో కలుగుతుంది. పలు మార్గాలలో వ్యాపార విస్తరణ జరుగుతుంది. క్రమంగా విజయాలు సొంతమవుతాయి. అలాగే ధనం వృద్ధి చెందుతుంది. నిరంతర సాధనతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి. ఆర్థికంగా బలపడతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తూ పనిచేయడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పలు రకాలుగా లాభపడతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అధికారుల ప్రశంసలుంటాయి. గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలు ఉద్యోగంలో సిద్ధిస్తాయి. తోటివారి నుండి తగినంత గుర్తింపు, ప్రోత్సాహము ఉంటుంది. శ్రేయోదాయకమైన ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి. మనోభీష్ట సిద్ధి కలిగే విధంగా వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. పనుల్లో నైపుణ్యాన్ని సాధిస్తారు. విజ్ఞానవంతమైన విజయాలుంటాయి. శాంతంగా సంభాషిస్తూ ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోండి. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ స్మరణతో లక్ష్మీ దర్శనం చేయండి. ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి? దానాలతో పనిలేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో కుజుడు, 5లో గురువు, తృతీయంలో చంద్ర, శుక్ర, రాహువులు. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. శుభప్రదమైన కాలం నడుస్తోంది. శుభ ఫలితాలు లభిస్తాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. పట్టిందల్లా బంగారమా అన్న సందంగా కాలం సహకరిస్తుంది. ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అదృష్టయోగం సూచితం. ధనయోగం శుభప్రదం. సృజనాత్మకతతో సమయానుకూలంగా ప్రవర్తించండి. ఫలితాలు బాగుంటాయి. మిత్రులందరికీ గృహభూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. మీ వల్ల కొందరికి ఉపయోగం జరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా మాట్లాడటం ద్వారా మంచి జరుగుతుంది. మిత్రుల యొక్క అండ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సకాలంలో బాధ్యతలని క్రమబద్ధంగా నిర్వర్తించండి. ప్రధానంగా వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి. లాభాలు వచ్చే విధంగా ఆలోచించండి. ఉద్యోగంలో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. ప్రశంసలుంటాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది. మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలతో అవసరం లేదు. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ధనస్థానంలో బుధుడు, శుక్రుడు. వ్యాపార ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. విశేషమైన బుద్ధి బలం ఉంటుంది. మంచి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. తగినంత గుర్తింపు ఉంటుంది. సంతృప్తికరమైన ఫలితాలు వ్యాపార రీత్యా కలుగుతాయి. ఆర్థిక లాభాలు బాగుంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ వారంలో భూలాభం ఉంటుంది. గృహ నిర్మాణాది పనుల్లో పురోగతి లభిస్తుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ధర్మబద్ధంగా సమయానుకూలంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా విశ్వాసభూయిష్టమైన ఫలితాలు లభిస్తాయి. చంచలత్వం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు. శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చే వరకు కృషిని కొనసాగించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు శాంతము, స్పష్టత 2 అవసరం. సున్నితంగా మాట్లాడటం ద్వారా మంచి జరుగుతుంది. విజ్ఞానవంతమైన అభివృద్ధి సూచితం. అందుకు తగిన సాధన చేయండి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శుభ భవిష్యత్తు లభిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శిస్తే శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? అగ్నిహోత్రుడికి నవధాన్యం అర్పించండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. జన్మ చంద్రుడు, అలాగే జన్మ శుక్రుడు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. మనోబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా బాధ్యతాయుతమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు వశమవుతాయి. మీ ప్రవర్తన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులు ఎంత ఇబ్బంది కలిగించాలని సూచినా సంయమనాన్ని పాటించండి.
ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి. సహనంతో పనిచేయాలి. గ్రహదోషం ఉండటం వల్ల పరిస్థితులు సహకరించడం లేదు. సమస్యలను అర్థం చేసుకుంటూ అంకిత భావంతో పనిచేయాలి. లక్ష్య సాధనలో శాంతంగా ఉండాలి. ఆత్మీయుల సూచనలతో ఒక సమస్య నుండి బయటపడతారు. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. సాధించగలను నేను అనే విశ్వాసంతో ముందుకు సాగండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే అన్ని విధాల శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. తొందరపడవద్దు, ఆశపడవద్దు, శాంతంగా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఉద్యోగంలో అధికారులతో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా మంచి జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించండి. మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు? అగ్నిహోత్రుడికి నవధాన్యం భక్తిపూర్వకంగా సమర్పించండి. గురుగారు, ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.